తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజులలో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాదాపు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఇప్పటిదాకా ఇచ్చింది 13,000 మాత్రమే. దీని మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ అంశాన్ని లేవనెత్తి ఈ మధ్య కాలంలో నిరుద్యోగ వంచన సభ మరి నిరుద్యోగ సభ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పెడితే దాన్ని 7,300 చిల్లర ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ఇచ్చింది. విద్యార్థి లోకం అంతా కూడా నిరుద్యోగ లోకం అంతా కూడా ఏకమైతుంది. మరి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి 290 పోస్టులు జూన్ 2వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఆందోళనను మొదలుపెట్టి ఆందోళన పూర్తి కాగానే పరిస్థితి చేదాచిపోతుందని చెప్పి దాన్ని 7,300 పోస్టులకు పెంచడం జరిగింది. స్వయంగా డీజీపీ గారే స్వయంగా చెప్పిండ్రు 19,000 పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఖాళీ ఉన్నాయి, భర్తీ కావాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పినా గానీ మళ్ళీ 7,300కే పోస్టులకు పరిమితం చేయడం జరిగింది. పరిమితం చేసుకుంటూ మళ్ళీ అలా అనేక రకాలుగా ఇబ్బందులు. గతంలో టీఆర్ఎస్ పార్టీ 32 మరి 35 ఏజ్ మరి పెంచడం జరిగింది. 32 సంవత్సరాలు మరి కానిస్టేబుల్ కి 35 సంవత్సరాలు ఎస్ఐకి పోస్టు పెంచడం జరిగింది. కానీ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే జీవో 31 తీసుకొచ్చి అదనంగా 2 సంవత్సరాలు మేము ఇస్తున్నామని చెప్పింది. అంటే 32 సంవత్సరాలు 34, 35 సంవత్సరాలు 37 చేస్తే అందరూ కూడా సంతోషించింది. కానీ పెంచినాక ఒక రోజు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ మొన్న వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా మళ్ళీ ఏం చేసిండ్రు 32, 35 సంవత్సరాలకే పరిమితం చేసిండ్రు. ఈ 3 సంవత్సరాలు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా టైం వేస్ట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు అర్హత లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భం కాబట్టి 36, 38 సంవత్సరాలకు పెంచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.